హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి హౌ టు మేక్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ షార్ట్ నోట్ బుక్స్ అనమాట. సో మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలంటే బిఫోర్ డిసెంబర్ కల్లా వీ షుడ్ ప్రిపేర్ ప్రాపర్ నోట్ బుక్ విచ్ ఈస్ లైక్ దిస్. సో నేను దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, ఇప్పుడు ప్రిలిమ్స్ అయినా అవ్వకపోయినా మనం మెయిన్స్ మీద ఫోకస్ చేసుకోవాలి అప్ టు సెప్టెంబర్ అనమాట. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళైతే సెప్టెంబర్ వరకు ప్రిపేర్ అవుతారు, అండ్ చేయని వాళ్ళైతే అంటిల్ డిసెంబర్ ఎండింగ్ నవంబర్ స్టార్టింగ్ వరకు వాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తారు. సో మెయిన్స్ ప్రిపరేషన్ అంటే ఏంటి? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మెయిన్స్ ప్రిపరేషన్ అంటే మనం ఒక ఆన్సర్ని ఎలా రాయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ వాడు అడిగితే 10 మార్క్స్ అండ్ 15 మార్క్స్, ఇలా 2 types క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. సో వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం రాయాలన్నమాట. సో ఏం రాయాలో ఏంటి, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఒక క్వశ్చన్ వాడు ఇస్తే అందులో మనం కీ పాయింట్స్ అండ్ కీ వర్డ్స్ అని కొన్ని ఉంటుంది. సో మనం వాటిని ఫస్ట్ రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకున్న తర్వాత అవన్నీ అసలు వాడు క్వశ్చన్ ఏం అడిగాడు అండ్ మనం ఏం రాయాలి అన్ని ఒక జస్ట్ 3-4 seconds ఐ థింక్ ఎక్కువ టైం కూడా ఉండదు మనకి అనాలిసిస్ చేసుకోవడానికి. సో ఈ 3-4 seconds లో మనం వన్స్ ఆ క్వశ్చన్ ఏం అడిగారో అర్థం చేసుకున్న తర్వాత వీ షుడ్ స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ బాడీ, అల్టిమేట్ గా కన్క్లూజన్. సో ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్, ఈ 3 అయితే మ్యాండేటరీ అనమాట. సో ఈ ఇంట్రడక్షన్ లో కొన్ని టైప్స్ ఉంటుంది, లైక్ మనం కరెంట్ ఓరియంటెడ్ ఇవ్వాలా, లేకపోతే దాని డెఫినేషన్ రాయాలా అని సంథింగ్. అండ్ బాడీలోకి వచ్చేసరికి మనం సబ్ టాపిక్స్ డివైడ్ చేసుకోవాలి. అండ్ క్వశ్చన్ లో అడుగుతారనమాట, అవి ఏంటివి, అవి ఏంటి ప్లస్ అవి ఏవి అని అడుగుతారు. సో అవి ఏంటివి రాయాలి ప్లస్ అవి ఏవి రాయాలి, అండ్ దట్ టు ప్రాపర్ బైండ్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ కూడా మనం రాసుకోవాలి. సో అవైతే ద వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్. అండ్ కన్క్లూజన్ వచ్చేసరికి మనం రీసెంట్గా రీఫార్మ్స్ కానీ ఏదైనా డేటా అప్డేట్ చేసిన అండ్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్, లైక్ సుప్రీంకోర్టు స్పెసిఫిక్ టాపిక్ మీద ఏదైనా జడ్జ్మెంట్ ఇచ్చిన, సో ఫైనల్గా అవైతే మనం అగ్రిగేట్ చేసుకుని పాజిటివ్ వేలో రాయాలి. అది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అనేది. సో బిఫోర్ ఆన్సర్ రైటింగ్ రాసే ముందు ఫస్ట్ మనం ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ పాలిటీ, చూడండి ఎంత బల్కీగా ఉందో, అండ్ చూడండి నంబర్ ఆఫ్ పేజెస్. ఇవన్నీ మనం విత్ ఇన్ షార్ట్ టర్మ్, లైక్ ఇప్పుడు ఎగ్జామ్కి ముందు ఒక 10 days ఉంది ఆర్ ఒక 5 days ఉంది, మనం ఇవన్నీ రివైజ్ చేయగలమా? వి కాంట్. ఎందుకంటే చూడండి ఎంత బల్కీగా ఉందో ఇవి. సో ఇవన్నీ చేయలేము. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ బుక్ నుంచి మనం కొన్ని టాపిక్స్ని సాగ్రిగేట్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్, సెంట్రల్ స్టేట్ రిలేషన్, ఇంటర్ స్టేట్, ఇవన్నీ ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. సో మనం ఇప్పుడు చూడండి దీనికే ఇన్ని లైక్ మోర్ దెన్ 100 pages 200 pages ఇచ్చారు ఓన్లీ ఫర్ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్. దీన్ని మనం ఏం చేయాలంటే, మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ఉందో A4 sheets అండ్ పెన్ తీసుకొని మనకి అర్థమయ్యేలా మనం రాసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ మనం ఇనీషియల్ స్టేజ్లో మనకి అర్థం కాదు కదా. సో మనం ఏం చేయాలంటే, జస్ట్ వైట్ పేపర్ తీసుకొని అండ్ టాపిక్ చూస్ చేసుకొని ఫస్ట్ బై గో త్రూ దట్ చాట్ జీపీటీ ఆర్ జెమినీ, వాట్ ఎవర్ ఇట్, లైక్ మీరు గూగుల్లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు ఒక టాపిక్ అది ఇంపార్టెంట్ అని తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జుడిషియరీ. సో జుడిషియరీ, వాట్ ఈస్ జుడిషియరీ, వాట్ ఈస్ యూజెస్ ఆఫ్ జుడిషియరీ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ అని మీరు టైప్ చేసినట్లయితే, ఎస్పెషల్లీ చాట్ జీపీటీ, బికాజ్ నేను చూడండి ఇవన్నీ నేను చాట్ జీపీటీలో చూశాను. మ్యాక్సిమం ఇట్స్ లైక్ ఒక 100 pages ఉంటుంది మ్యాక్స్, అండ్ అంత బల్కీ కూడా కాదు. ఇది చూడండి ఎలా ఉందో, అండ్ ఇది చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్లోనే. సో ఇక్కడ మీరు టాపిక్ చూసినట్లయితే రిజర్వ్ టు ఉమెన్, లైక్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు రీసెంట్గా పాస్ అయింది. సో దాని గురించి రాశాను. అండ్ రోల్ ఆఫ్ నీతి ఆయోగ్, మీకు తెలుసు ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ వచ్చింది. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా తెలుసు కదా మీకు, లైక్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత మళ్ళీ వేరే పార్టీకి షిఫ్ట్ అవ్వడం. సో అప్పుడు దే మైట్ బి లాస్ట్ హోప్స్ అండ్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్స్. సో అదనమాట. ఇక్కడ చూడండి 1 nation 1 election, ఇది లాస్ట్ ఇయర్ ఎంత న్యూస్లో ఎంత వైరల్గా ఉందంటే ఈ టాపిక్. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను దీని మీద ఒక 3 pages అనమాట, జస్ట్ షార్ట్ నోట్. సో కాన్స్టిట్యూషన్ అండ్ లివింగ్ డాక్యుమెంట్స్ అనమాట దీని గురించి. సో ఇలా చూసుకుంటే చూడండి, నేను లాట్స్ ఆఫ్ అన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ సపరేట్ చేసేసి వాటి మీద నేను నోట్బుక్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేసుకునే విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూద్దాం.
నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రైట్? నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో అంటే మనకి ఇప్పుడు అర్థమైంది, కాన్స్టిట్యూషనల్ బాడీ సపరేట్గా ఉంటుంది అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ సపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ తీసుకుంటే ఇంట్రొడక్షన్ ఫస్ట్ అసలు ఏంటది దాని గురించి జస్ట్ రాసుకున్నాను. అండ్ దాని తర్వాత టైప్స్ ఆఫ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎన్ని టైప్స్ ఉంటాయి అవి ఇవి అనేది జస్ట్ మనకి ఒక బ్రీఫ్ ఐడియా ఉంటుంది. ఎందుకంటే మనం ఓన్గా మనం నోట్ మేక్ చేస్తే, చెప్తున్నాను కదా, ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు, మీరు ఏం రాసినా ఏం చేసినా మీరు ఈజీగా రిమెంబర్ చేసుకుంటారు థింగ్స్. అంటే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు ఈజీగా రెక్టిఫై చేసుకొని క్లారిఫై చేసుకుంటారు. దట్స్ వై యూ షుడ్ డూ లైక్, మీరు మీ ఓన్గా కొంచెం టైం పడుతుంది స్టార్టింగ్లో, బట్ నో నీడ్ టు వరీ, జస్ట్ గో త్రూ దట్. ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకొని జస్ట్ ప్రాపర్ ప్లాన్ ని మంచిగా ఎగ్జిక్యూట్ చేయండి. సో దట్స్ ఇట్. సో టైప్స్ ఆఫ్ నాన్ కాన్స్టిట్యూషనల్ ఇక్కడ చూసుకోండి, స్టాట్యూటరీ బాడీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్. సో ఇప్పుడు మనకు అర్థం అయిపోతుంది, ఓకే, స్టాట్యూటరీ బాడీస్ అంటే ఏంటి? క్రియేటెడ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ త్రూ దట్ అది బిల్ పాస్ చేసి దాన్ని ఓకే రాటిఫై అయిపోయిన తర్వాత ఆ బిల్లు అనేది మనం లైక్ అది ఒక యాక్ట్ గా మనం ఫామ్ చేస్తాం. సో అది దాని ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎన్హెచ్ఆర్స్ ఏంటి? నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్. ఓకే, మనకు చూడండి, స్టాట్యూటరీ బాడీస్, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ చూస్తేనే అర్థం అవుతుంది. సిఐసి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనమాట. సో ఇలా చాలా ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ బాడీస్ లో కూడా సేమ్ ఉంటుంది. నీతి ఆయోగ్ ఎగ్జిక్యూటివ్ బాడీ చూడండి ఇక్కడ, అంటే క్రియేటెడ్ బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆఫ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఒక కమిటీ లేదా ఒక సంథింగ్ హై క్యాడర్ పీపుల్స్ ఉంటారు కదా, సో వాళ్ళని సర్వే చేసి సంథింగ్ తీసుకుంటుంది అనమాట. మనకి ఇప్పుడు ఇండియాకి ఏం కావాలి, ఇప్పుడు దాకా ఉన్న మన ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్న ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఏమైనా డిఫెక్టివ్ ఉందో, దాన్ని మనం ఇంకా మంచిగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని సీనియర్ క్యాడర్ లో అండ్ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా, యాజ్ ఏ బ్యూరోక్రాట్ గా. సో వాళ్ళని కన్సిడర్ అయ్యి గవర్నమెంట్ ఇలా ప్లానింగ్ కమిషన్స్ సంథింగ్ ఇలా చేంజ్ చేయడం సంథింగ్ చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. దెన్ ఆఫ్టర్ ఇంపార్టెంట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, అసలు ఎందుకు కావాలి మనకి, ఎందుకు ఏం చేయాలి మనం అని దాని గురించి జస్ట్ బ్రీఫ్గా ఇలా చూసుకుంటే మనకి లాట్స్ ఆఫ్ వస్తుంది. లోక్పాల్, లోక్యుక్తం మీకు తెలుసు, మనకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్కౌట్ అవుతుంది. సో ఇవన్నీ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి, చూడండి ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్బుక్లో లైక్ ఈ ఏదైతే ఉందో లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ, ఇప్పుడు ఇందులో నేను వెళ్ళి చదివితేనా లైక్ ఎంత చదివినా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కంటెంట్ ఏదైనా. బట్ నేను ఈ నోట్ మేక్ చేసుకున్నాను కాబట్టి వన్స్ నేను దీన్ని జస్ట్ విత్ ఇన్ 2 or 3 minutes రివైజ్ చేసేస్తాను. సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది. ఎస్పెషల్లీ మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసే ముందు, ఆ ఎగ్జామ్ డే ముందు సంథింగ్ చాలా షార్ట్ టైం డ్యూరేషన్లో మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది నేను కన్వే చేయాలనుకుంది. సో నేనైతే మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్కి చేశాను. అండ్ నాకు పెండింగ్ వచ్చేసరికి లైక్ పేపర్ 4 అయితే ఉంది. సో ఆ పేపర్ 4 నాకు బేసిక్గా నేను లెక్సికాన్ అండ్ ఇక్కడ ముజిద్ జైన్ సార్ అని, సో ఆయన బుక్ అయితే ఒక 45 days అవి ఫాలో అయ్యాను. సో అందులో కాన్ఫిడెన్స్ ఉంది. అది కూడా ఏం చేయాలంటే జస్ట్ కీవర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటబిలిటీ అంటే ఏంటి, అసలు ఎక్కడ యూజ్ అవుతుంది, మళ్ళీ కొన్ని కేస్ స్టడీస్ ఉంటుంది అనమాట. యాజ్ ఏ బ్యూరోక్రాట్ ఆర్ యాజ్ ఏ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేయాలి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేయాలి అనేది అందులో ఉంటుంది. సో అవి మ్యాక్సిమం మనం అవేర్ అయ్యే టాపిక్సే. సో దట్స్ వై నేను కొంచెం అవాయిడ్ చేశాను లాస్ట్ ఇయర్, అది కూడా నాకు టైం లేదు. సో నౌ ఆన్వర్డ్స్ నేను దాని మీద వర్క్ చేస్తాను. డెఫినెట్లీ ఐ విల్ కంప్లీట్ విచ్ ఈజ్ మై పెండింగ్ వర్క్స్ రిగార్డింగ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనమాట. సో ఇప్పుడు నేను 3 yearsగా ఉన్నాను ఇక్కడ, అండ్ ఇంకా నాది అవ్వట్లేదు అంటే వన్స్ ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ మనం రెడీ అయి ఉండాలి. ప్రిలిమ్స్ అయిపోయాక మనం మెయిన్స్ అవ్వాలంటే విత్ ఇన్ 3 months వి కాంట్ డూ ఎనీథింగ్, దిస్ ఈస్ క్లియర్. సో దట్స్ ఇట్ అనమాట. సో అందుకని మనం కీప్ కన్సిస్టెన్సీతో జస్ట్ వర్క్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అంటావా, ఇది మనం లైఫ్ టైం మన బతుక్కి ఒక అర్థం తెలుస్తుంది. సో నేను ఐ బ్లైండ్లీ బిలీవ్ దిస్, లైక్ వాట్ ఎవర్ నేను చదివేది ఇప్పుడు ఏదైతే ఉందో అది వేస్ట్ అయితే అసలు కాదు. లైక్ మేబీ మైట్ బి ఇట్ విల్ గోనా టేక్ మోర్ దెన్ 2-3 years, బట్ ఇక్కడ మనం గెయిన్ చేసే నాలెడ్జ్ ఇంకా ఎక్కడ వేరెవర్ అండ్ నెవర్ వి కాంట్ గెయిన్ అనమాట. సో ఐ థింక్ నేను నా క్వాలిటీ టైంని రైట్ టైంలో రైట్ డైరెక్షన్లో యూస్ చేస్తున్నానని ఐ బిలీవ్ దట్ మై హార్ట్ఫుల్లీ. సో అది సో దట్స్ ఇట్ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ చాట్ జీపీటీ ఆర్ గూగుల్
ఆర్ లేదా మీ ఓన్గా లేదా స్టాండర్డ్ బుక్ అయినా తీసుకోండి. అండ్ ఇంపార్టెంట్ సిలబస్ పక్కన పెట్టుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ సెగ్రిగేట్ చేసుకొని సో దాని త్రూ దట్ అవసరమైతే మీరు PYQs ఆర్ టాపర్స్ కాపీస్ ఒకసారి చెక్ చేయండి. సో దాని త్రూ మీరు మీ నోట్స్ని అప్డేట్ ఎలా చేసుకోవాలి, ఎలా రాయాలి అని ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్. అప్పుడే మీకు ఏదైనా అర్థం అవుతుంది. మీరు మిస్టేక్ అయినా చేయండి, ఫస్ట్ ఒక 5 days 6 days మీరు పిచ్చిగా రాసినా పర్లేదు, అల్టిమేట్గా మీకు అర్థమవుతుంది అసలు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏంటి, ఎలా రాయాలి అనేది. సో దట్స్ ఇట్ అనమాట. సో ఐ థింక్ నేను మీకు కరెక్ట్గా కన్వే చేయగలిగాను అనుకుంటున్నాను. సో ఇంకా దీని రిగార్డింగ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై టు యూ. ఓకే, థ్యాంక్ యూ.